సో మీ అందరికీ ప్రియమైనటువంటి స్పోర్ట్ క్రికెట్. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్, బీటెక్, సిఎస్సి వీటికున్నటువంటి క్రేజ్ పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంక దేనికి లేదు. కాబట్టి మీ అందరికీ ప్రియమైనటువంటి క్రికెట్కి సంబంధించినటువంటి మంచి టర్ఫ్ గ్రౌండ్ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది. సో పిల్లలు అయితే ప్రజెంట్ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ క్రికెట్ గ్రౌండ్ ప్రత్యేకత ఏంది, వాళ్ళలో ఎన్ని టీమ్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఈ పార్టిసిపేషన్కి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా కాలేజ్ కోఆపరేషన్ అండ్ పీడీసీ యొక్క ఫిజికల్ డైరెక్టర్స్ యొక్క కోఆపరేషన్ ఎలా ఉంటుందని తన మాటలో తెలుసుకుందాం. ఏం పేరు మన పేరు? నవీన్ కుమార్. సో ఏ ఇయర్ నువ్వు? ప్రెజెంట్ థర్డ్ ఇయర్. ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నావు క్రికెట్? ఫస్ట్ ఇయర్ నుంచి ఆడుతున్నావు. సో ఎలా ఉంది మీ గ్రౌండ్ ఒకసారి చెప్తావు? ఏంటి ఈ గ్రౌండ్ స్పెషాలిటీ ఏంటి, ఎంతమంది టీమ్స్ ఉన్నారు, సో మీకు ఎలాంటి సపోర్ట్ కాలేజ్ నుంచి వస్తుంది, ఈ 3 విషయాలు మీరు డిస్కస్ చేయండి. కాలేజ్లో 2 టీమ్స్ ఉంటాయి సార్, మెయిన్ టీమ్స్ 2 టీమ్స్. ఎటు అంటే అవైలబిలిటీని బట్టి కొందరికి ఎగ్జామ్స్ ఉంటాయి, కొందరికి ఉండవు. సో బయట కాలేజ్లో టోర్నమెంట్స్ పెట్టినప్పుడు అవైలబిలిటీని బట్టి ప్రతి టోర్నమెంట్కి అటెండ్ అవుతాం. మాక్సిమం 10లో 9 టోర్నమెంట్స్ అన్నా మినిమం అటెండ్ అవుతాం. సో మా కాలేజ్ గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఉన్న దాంట్లో మా గ్రౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఏ కాలేజ్లో గ్రౌండ్ లేదు. ఎంత నీట్గా టర్ఫ్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీ సాటర్డే కాలేజ్లో మ్యాచెస్ నడుస్తాయి. ఆ 2 టీమ్స్కి మధ్యలో చేసి మెయిన్ ప్లేయర్స్ ఎవరు అనేది పిక్ చేసి మెయిన్ టీమ్, సెకండ్ టీమ్ అట్లా డివైడ్ చేసుకుంటూ షఫుల్ చేసుకుంటూ ఆడుతూ ఉంటాం రెగ్యులర్గా మ్యాచెస్. ఓకే. సో మీకు టైం సరిపోతుందా? ఇటు అకాడమిక్స్ని ఇది 2 మెయింటైన్ చేయాలి కదా? ఎవ్రీ సాటర్డే కదా సార్. డైలీ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 4:30 వరకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో వీ కెన్ మేనేజ్. సో మీ తమ్ముళ్ళు క్రికెట్ ప్రియులు ఏం చెప్తావు వచ్చేవాటి పిల్లలకి? ఏవిఎన్ ఆప్షన్స్ పెట్టుకుని రేపు పొద్దున కొత్త బ్యాచ్, కొత్త జూనియర్స్ వస్తారు. సో మీ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? అదేవిధంగా క్రికెట్ టీమ్స్లో మీరు నిజంగా తీసుకుంటుంటారా లేకపోతే మంచిగా ర్యాగింగ్ చేస్తారా? ర్యాగింగ్ అంటూ కాలేజ్లో ఏముండదు సార్. టాలెంట్ అంతే. ప్లేయర్ మంచిగా ఆడుతున్నా అంటే సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే ప్లేయర్ మంచిగా ఉంటే పక్క టీంలో ఉంటాడు అంతే. అంతే తప్ప సీనియర్ అవన్నీ ఏముండదు. అంతేనంట. సో ఎవరు మీ యొక్క ఈ క్రికెట్ సార్ ఎవరు మీకు ఎక్కువ కోచింగ్ ఇస్తారు? మోహన్ సార్ రండి సార్ ఒకసారి. సో ఒకసారి చెప్పండి మోహన్ సార్. సో ఏమేమి ఎట్లా ఇస్తారు మీ క్రికెట్? సార్ కాలేజ్ టైం డైలీ 3 to 4:30 వరకు ఉంటుంది సార్. కాలేజ్ పిల్లలకు ప్రాక్టీస్ పర్టికులర్లీ ఇంట్రెస్ట్ ప్లేయర్స్కి కంపల్సరీ ఇక్కడ మేము కోచింగ్ ఇస్తాం సార్. ఈవినింగ్ డైలీ 2 hours కంపల్సరీ ఉంటుంది సార్. ఓకే. సమ్ టైమ్స్లో వచ్చేసి ఇండోర్ అవుట్డోర్ కానీ వస్తుంటారు సార్. పర్టికులర్గా కొంతమంది సెలెక్ట్ చేసి వీక్లీ శనివారం దాదాపుగా ఇది కండక్ట్ చేస్తున్నాం సార్. పిల్లలందరికీ జనరల్గా ఆపర్చునిటీ దొరుకుతుందండి లేకపోతే మామూలుగా మీకు అంటే ఈ సరిపోతుందా? అంటే వాళ్ళు ఆడాలని పిల్లలకి ఆడేదానికి వాళ్ళకి సమయం టైం సరిపోదు సార్. టైం టేబుల్స్ ఇదంతా సార్. ఓకే. మాకు టైం టేబుల్ సెట్ చేస్తే మాకు ప్రిన్సిపల్ గారు ఇస్తారు, దాని ప్రకారం మేము ఆడిస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.